ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఎన్ని బండ్లు అమ్మినా ఒక తప్పుకి డ్యూటీల కింద చేసిండు. ఇప్పటికి డ్యూటీ ఏడ దొరుకుతుందో. అయ్యప్ప దా కన్యస్వామి అల్పారం చేద్దాం. నాకు ఆకలేదు స్వామి, మీరు వండి. సరే మళ్ళీ నేను పోతున్నా. స్వామి స్వామి ఎందుకు స్వామి నీకంత కోపం? తెలియకుండా చేసిన తప్పుకి అందరి ముందట అలా అవమానిస్తావా? అతను ఎంత బాధపడుతున్నాడో చూడు. మనుషులన్నాక తప్పు చేయడం సహజం. ఇంకెప్పుడు అలా నిజాయితీగా పనిచేసేవాడిని అవమానించుకో. తప్పైపోయింది అయ్యప్ప, ఇప్పుడే సారీ చెప్తా. స్వామి 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 మీరేం చేస్తున్నారు ఈడ? రేపటి నుంచి డ్యూటీకి వచ్చేసే స్వామి. మీరే రావద్దన్నారు కదా స్వామి. నా తప్పేందో నేను తెలుసుకున్నా స్వామి. నా కళలో వచ్చి అయ్యప్ప స్వామి నువ్వు ఎంత బాధపడుతున్నావు అంతా చూపించు. నువ్వు తినకుండా వండుకున్నావు ఈ పళ్ళు తిని. డ్యూటీ ఏడ దొరుకుతుంది. నిన్ను తలుచుకున్నందుకు నా బాధను అర్థం చేసుకోవాలి స్వామి. శరణమయ్యప్ప.